ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రా రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. 100 కోట్లలో వ్యాపారం చేసేటటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వానికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా వారి వైపు వెళ్ళడం లేదు, వారిని అడగడం లేదు. కానీ ఏదైతే ఈ చిన్న రైస్ మిల్లర్స్ ఉంటారో, రా రైస్ మిల్లర్స్ ఉంటారో వాళ్ళు 10 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎంత అప్పున్నా సరే దొంగల్ని చూసినట్టు వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ రైస్ మిల్స్ మీద పడి ఎంక్వైరీల పేరుతో వాళ్ళని వేధించి ముసుగులేసి వాళ్ళని దొంగలను అరెస్ట్ చేసినట్టు తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. అట్లా అరెస్ట్ చేస్తే చిన్న రైస్ మిల్లర్లు బాధపడి ఇబ్బంది పడి కరీంనగర్లో పాపం ఒక ఆడబిడ్డ సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. మీరు చిన్న వాళ్ళని వదిలిపెట్టి పెద్దవాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక పెద్ద రైస్ మిల్లర్ నల్గొండకు సంబంధించిన ఆయన 600-700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఇంకో కొత్త రైస్ మిల్కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ పెద్ద రైస్ మిల్లర్స్ అందరితో వాళ్ళు మిలాఖత్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ శక్తిగా తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మేము చిన్న వాళ్ళ తరఫునే ఉంటాం, చిన్న రైస్ మిల్లర్స్ తరఫునే మాట్లాడుతున్నాం, చాలా బలంగా చెప్తా ఉన్నాం. మీరు కనుక పెద్ద రైస్ మిల్లర్స్ దగ్గర ఏదైతే 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో వాటిని వసూలు చేయండి. చిన్న రైస్ మిల్లర్స్కు 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వండి. ఏదైతే 21.7 ఇస్తున్నారో ఇంకేది ఇస్తున్నారో వాళ్ళని బతికించండి. చిన్న రైస్ మిల్లర్స్ చిన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, ఊర్లలో కాపాడుకుంటారు, ప్రజల్ని రైతుల్ని కాపాడుకుంటారు, వీళ్ళ లెక్క మోసం చేయరు. దీన్ని ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి. ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలని చెప్పి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.